అందరికీ నమస్తే. అసెంబ్లీలో ఏం నడుస్తుంది? ఏమైందో మా ఉమ్మడి పాలమూరు ఆణిముత్యం అసెంబ్లీ అనుకున్నాడా? లేకపోతే అది బందర దొడ్డి అనుకున్నాడా? లేకపోతే ఇంకేమని అనుకుంటున్నాడా? ఏం అర్థమైతే లేదు అసలు. ఆయన ఈ మధ్య కాలంలో మనుషుల్లాగా కాకుండా ఇంకొక రకంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకో తెలవదు. ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. అసెంబ్లీలో జరుగుతున్నది ఏందో మీకు తెలుస్తుంది. చూస్తారు ఎవరో? షానార్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఏం చేస్తుండు? ఫస్ట్ పేపర్లు ఇసిరేసిండు. ఎవరి మీదకి ఇసిరేసిండు పేపర్లు అంటే వీళ్ళ మీదకి ఇసిరేసిండు. వీళ్ళు ఏం చేశారంటే ఇవాళ ఫార్ములా ఈ రేస్ పైన కేటీఆర్ పైన కేసు పెట్టారు కదా, దానిలో కేసు పెట్టినందుకు కేసు విత్డ్రాల్ చేయమని అడుగుతలే వాళ్ళు. దాని మీద చర్చిద్దామని ఇవాళ కొత్తగా కాదు, మొన్న బహిరంగ లేఖ రాసినారు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి. చర్చిద్దాం ఇది. నేనే కాదు ఎవరైనా తెలంగాణలో చర్చిద్దామనే కోరుకుంటారు. చర్చిస్తే దాన్ని కేటీఆర్ దొరికిపోయింది అనుకో, దానిలో రేవంత్ రెడ్డి హీరో అవుతాడు కదా. మీరు ఆన్నే కనుక అసలు దానిలో అవినీతి ఏం జరిగిందో మీరు ఒక్క ముక్క చెప్పగలిగారు అనుకో, జనాలకు అర్థమవుతారు. రేవంత్ రెడ్డి హీరో అవుతాడు, కేటీఆర్ ఇరకపోతాడు. ఇక కోర్టులు అవన్నీ తర్వాత తెలుస్తాయి. ముందు ప్రజా కోర్టులో కేటీఆర్ తేలిపోతాడు. లేకపోతే ఇది కావాలని చేసినట్టు అవుతుంది. అదే అనుకుంటున్నారు జనమంతా. వీళ్ళు ఏం చేశారంటే ఇవాళ అసెంబ్లీలో చర్చించాలి, వాయిదా తీర్మానం ఇచ్చిండ్రు. ఈ అంశం మీద చర్చిద్దాం, అసలు మీరు కేసు పెట్టారు కదా, అవినీతి జరిగిందని, దీని మీద మాట్లాడదాం అనేది వీళ్ళ ఆందోళన. ఇక లేచిన చూడండి. ఇగో వీళ్ళందరూ స్పీకర్ పోడియం దగ్గర పోయినరా, అది సభ్యుల హక్కు. ఎవరున్నా సరే, ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నా, ప్రతిపక్షంలో ఇంకెవరున్నా, ఎవరైనా సరే, ఇక్కడనే ఎందుకు పార్లమెంట్లో అయినా సరే ప్రతిపక్షాలు స్పీకర్ పోడియం దగ్గర పోవడము, అడ్డుకో, ఇదంతా ఒక సభ్యులకు ఉండే హక్కు. వాళ్ళ నిరసన తెలియజేయడం పార్లమెంటరీ, అదేం అన్పార్లమెంటరీ కాదు. పార్లమెంట్లో మన రాజ్యాంగంలో వాళ్ళు నిరసన తెలుపడం, ఈ విధంగా నిరసన తెలుపొచ్చు. స్పీకర్ పోడియం పోవడం పెద్ద పనేం కాదు. ఒకవేళ అబ్యూజర్గా ఉంటే, లేకపోతే అభ్యంతరకరంగా ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. అవసరమైతే వీళ్ళని సస్పెండ్ చేయొచ్చు, అవసరమైతే అసలు సభకే రాకుండా లేపేయచ్చు, అవసరమైతే వీళ్ళ మొత్తం డిస్మిస్ చేయొచ్చు. స్పీకర్ ఇష్టం, అది విచక్షణ అధికారాలు స్పీకర్కి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లేచి చూడండి, ఇలా ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి లేని ఉలుకు ఈయనకున్నది. ఈయన చూడు ఏం చేస్తున్నాడు. ఈయనే చూడండి. ఇంకో వీళ్ళంతా మార్షల్స్ అంటారు. అసెంబ్లీలో మార్షల్స్ అంటే పోలీస్ వాళ్ళనే మార్షల్స్ అంటారు. అక్కడ స్పెషల్గా ఉంటారు వాళ్ళు. స్పీకర్కు ప్రొటెక్షన్గా ఉంటారు. స్పీకర్కు రక్షణగా ఉంటారు వాళ్ళు ఎవరైనా సరే, ఏ సభ్యులైనా సరే, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ, ప్రతిపక్ష సభ్యులు, ఇంకెవరైనా సరే, వాళ్ళు నిరసన తెలుపుతున్నప్పుడు స్పీకర్ ఆదేశిస్తే వీళ్ళందరూ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతారు. అందరిని లిఫ్ట్ చేసేస్తారు అక్కడి నుంచి. సరే, అదంతా అసెంబ్లీ ప్రాసెస్. కానీ ఇక్కడ చూడండి, ఈయననే చూడండి. ఇంకో వీళ్ళు నిరసన తెలుపుతుంటే అవసరమైతే వాళ్ళు కూడా నినాదాలు చేయొచ్చు, తప్పేం లేదు దానిలో. కానీ ఈ షానార్ ఆణిముత్యం ఏం చేసిండు? చూసినాం కదా. ఇంకో ఏం చేస్తుండో బాగా చూడండి. ఏం చేసిండంటే ఫస్ట్ పేపర్లు ఇస్తారు కదా, పాపం చదువుకోనికి బిల్స్ ఇస్తారు. అసెంబ్లీకి రాగానే వాళ్ళకు ఫిజికల్గా బిల్లు ఇస్తారు. మొత్తం పేపర్ రాసుకోవడానికి బుక్స్ ఉంటాయి, చిన్న నోట్ ప్యాడ్స్ అన్నీ ఉంటాయి. అది ఇట్లా మూట కట్టి వాళ్ళ మీదకి ఇస్త్రేస్తున్నాడు. ఇస్త్రేసిన ఆడికి అయిపోలే. వాటర్ బాటిల్ ఇస్త్రేసిండు. ఇదే వాటర్ బాటిల్ది. తర్వాత చెప్పు చూపించిండు. ఆ వీడియోలు బయటికి రాకుండా ఆడ మొత్తం కంట్రోలింగ్ ఉంటుంది. ఏంది, వీడియోస్ మొత్తం ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ప్రభుత్వం ఏ వీడియో అనుకుంటే ఆ వీడియోలో బయటకు వస్తాయి. ఏ ప్రభుత్వం ఉన్నా అదే జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా అసెంబ్లీలో జనాలకు బయటికి టీవీలకు ఏం రావాలనో ఎయిటింగ్ కదా, ఆన్లైన్ ఎయిటింగ్ మొత్తం తక్కువ కట్ చేసి పడేస్తారు. అందుకే అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనబడకుండా, టీవీలో కనబడకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అది ఏం మార్పు రాలే, అది కూడా చూస్తున్నాం. వీళ్ళు మాట్లాడుతుంటే స్పీకర్ దిగి పెడతారు కెమెరా. స్పీకర్ కెమెరాను టేక్ చేస్తారు. వీళ్ళకు 2 కెమెరాలు ఉంటాయి, వాళ్ళకు 2 కెమెరాలు ఉంటాయి. మొత్తం హోల్ కెమెరా ఉంటుంది, స్పీకర్కి సపరేట్ కెమెరా ఉంటుంది. కానీ ఏ కెమెరా ఎడిట్ చేసుకోవాలనో ఆ కెమెరానే ఆన్లైన్ ఎడిటింగ్లో వచ్చేస్తుంది అనమాట. అందుకే అవన్నీ రాలేదు. వాళ్ళు బయటకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పిండ్రు. ఇక ఆ గొడవ కాగానే ఏం చేసినట్టే స్పీకర్ ఇది ఎక్కడ పోతుందిరా బాబు అని అసెంబ్లీని వాయిదా వేసుకొని పోయాను.
ఇప్పుడు సభలో కొన్ని మర్యాదలు ఉంటాయి. అసలు ఈ మధ్యకాలంలో మర్యాదలు ఏం లేవు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను కొంత ఇరిటేట్ చేస్తాయి, ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తాయి. లేకపోతే అసెంబ్లీ ఎందుకు? మీరు క్వశ్చన్ అడగొద్దు, ప్రభుత్వాన్ని ఎవరు మాట్లాడొద్దు, ప్రభుత్వం మీద ఎవరు ఏం చేయొద్దు, ప్రభుత్వం ఏ ఎజెండా తీసుకుంటే ఆ ఎజెండాని అమలు చేయాలి. అసలు ఎజెండా లేకుండానే చాలా పెడుతున్నారు. మొన్న చూసినాం మనం, ఏం పెట్టిరు మొన్న, ఇదే మన భూభారతి పెట్టిండ్రు, ఎజెండాలో లేదు. నిన్న తీసుకొచ్చారు ఫైనాన్స్ అప్పుల మీద, అది కూడా బిల్లు ఎక్కడ ఎజెండా ఉంటుంది చర్చ, ఎజెండా లేదు. సరే, ఆ ఎజెండా లేదు, ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సహనంతో ఉండాలి. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సహనంతో ఉండాల్సిందే. సభ సజావుగా కొనసాగేందుకు ప్రతిపక్షాల వాళ్ళు నిరసనల ద్వారా అడ్డంకి పోతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. మీరు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది, మా చార్మినార్ ఎమ్మెల్యే, లేకపోతే ఇంకోరు ఆయన ఉన్నాడు. ఈ ఆవేశం స్టార్లు ఎక్కువైపోయారు ఇప్పుడు అసెంబ్లీలో, ఆవేశం స్టార్లు వీళ్ళు. ఎవరు? చార్మినార్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, ఆది శ్రీనివాస్. పాపం ఆయనకు గెలవగా గెలిచిండు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. నాకు కూడా బాగా తెలుసు. కొంచెం నిమ్మలంగా ఉంటే మంచిది. ఆయన మీద సింపతితోనే గెలిచిండు. ఆయన నిమ్మలత్వం ఉంచుకుంటే మంచిది. మా చార్మినార్ ఎమ్మెల్యేనేమో ఆయన సూపర్ స్టార్ అయిపోయిండు, ఆవేశం స్టార్కి వెళ్ళి సూపర్ స్టార్. అంతకుముందు చూసాం, ఆయన అటిట్యూడ్ చూసినాం కదా మనం ఎట్లుంటుంది సభలో. అది సభ, అసెంబ్లీ. మన డబ్బులు పెట్టుకొని నిమిషం సెకండ్కు మన పైసలే ఖర్చు పెట్టేది. కరెంటు బిల్లులు, అక్కడికి వచ్చే ఉద్యోగులు, వాళ్ళకి ఇచ్చే టీఏలు డిఏలు, వీళ్ళకి కూడా ఇస్తారు పైసలు. వీళ్ళకి కూడా మంచిగా మటన్లు చికెన్లు పెడతారు అసెంబ్లీలో, వీళ్ళకి పెడతారు సభ్యులకి. తిని ఇలా చేస్తారు, మన డబ్బులే. ఆయన చార్మినార్ ఎమ్మెల్యే, ఆయన ఏంది, ఆయన విప్ప? చార్మినార్ ఎమ్మెల్యేకి ఏమైనా ఉందా? 119 ఎమ్మెల్యేలు, ఆయన ఒక ఎమ్మెల్యే. కానీ ఆవేశం, అత్యావేశం ఎక్కువ ఉన్నది. మరి ఎందుకు ఉప్పుకారం ఎక్కువ తింటుండో మరి ఏంది, ఆయన ప్రాబ్లం ఏందో తెలియదు. కానీ సభా గౌరవం కాపాడాలి. ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపితే చెప్పు చూపిస్తారు ఎవడన్నా? అది బందరు దొడ్డి అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా బస్ స్టాండ్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు? ఆ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ అబాస్ పాలవుతుంది. నేను మొన్ననే చెప్పిన, మొన్న ఒక సామాజిక వర్గం మీద దాడి చేశారు, పేరు పెట్టి. ఆయన మీద ఏం చర్యలు తీసుకోరు, ఎందుకో తెలియదు. అదంతా రేవంత్ రెడ్డి మీదకే చూసుకుంటే ఆయనకు అర్థమైతే లేదేమో, కానీ రేవంత్ రెడ్డే చేపిస్తున్నాడు ఇదంతా అనేది సమాజానికి అర్థమవుతుంది కదా. అంతకుముందు చూసినాం కదా, పన్నుల పాస్ తీసుకుంటా ఏంది, ఏదో బిల్లు పెడితే ఆ బిల్లుకు సంబంధించిన పేపర్ తీసుకొని, అది ఇన్విటేషన్ కార్డు తీసుకొని ఇట్లా గెలుక్కుంటున్నాడు. ఇక విచిత్రంగా ఉంది అసలు. ఆయన సభ్యులకు మొన్ననే ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చిండ్రో, ఏం పాడైందో. ట్రైనింగ్ అంటే జబ్బలు దర్చుకుంటూ కూర్చున్నారు అయింది స్పీకర్, చైర్మన్. వాళ్ళు కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త వాళ్ళు, ఆయన కొత్త ఆయన్నే, చార్మినార్ ఎమ్మెల్యే కొత్త ఆయనే, ఓటీపీ ఎమ్మెల్యే అవుతున్నాడు లాస్ట్. నాకు తెలిసి ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఇంకా చార్మినార్ ప్రజలకు తిక్కలేసింది ఆల్రెడీ. సంవత్సరానికే ఈర్రేపల్లి శంకర్కు ఓటు వేసినందుకు చార్మినార్ ప్రజలు చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇక ఈయన ఆడాట్లే, చార్మినార్లో అట్లే చిల్లర చేష్టలు, అసెంబ్లీలో చిల్లర చేష్టలు చేస్తే ఎమ్మెల్యేల మీద గౌరవం ఏడుంటుంది? ఏ ఎమ్మెల్యే మీద గౌరవం ఉండదు జనాలకి. మీరు అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలి. ప్రతిపక్షాలు వాళ్ళు నిరసన తెలుపుతారు, వాళ్ళ హక్కు అది. వాళ్ళు తెలుపకపోతే తప్పు. ప్రతిపక్షాల వాళ్ళు నిరసన తెలియకపోతే అది తప్పు, అది వాళ్ళ చేదగంతనం అవుతుంది. వాళ్ళు నిరసన తెలుపుతారు, ఓపికతో కూర్చోవాలి, వినాలి. ఆడ మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు దాని మీద. ధరణి తీసి భూభారతి తీసుకొచ్చిన దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, మాట్లాడని ఇనుకుంటా. కనీసం ఆ సబ్జెక్ట్ అని నేర్చుకోవచ్చు. వెనకలనే కూర్చున్నాడు నా చార్మినార్ ఎమ్మెల్యే. నాకు తెలిసి వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చార్మినార్ ఎమ్మెల్యే పక్కన కూడా ఎవరు కూర్చోరు. అంత బూత్ ఎమ్మెల్యే అయిపోతున్నాడు. బూతు చెప్పు చూపిస్తారు ఎవడన్నా. అది ఏంది బందరుతోటి ఏమన్నా? అసలు స్పీకర్ చర్య తీసుకోవాలి. కానీ మన ప్రజాస్వామ్యంలో అట్లే ఉన్నది. మన ప్రజాస్వామ్యంలో ఇట్లా పాడైనది. ప్రజాపాలన ప్రజాస్వామ్యంలో ఇట్లా. అసలు సభలో 144 సెక్షన్ తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? బయట ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఆందోళన చేయడానికి వస్తారు, ధర్నాకు వస్తారు, అసెంబ్లీ మీదకి వస్తారని చెప్పి బయట పోలీసులను పెట్టి 100 మంది, ఇప్పుడు కూడా 600 మంది పోలీసులు ఉన్నారు. లోపల 150 మంది మార్షల్స్ ఉన్నారు. ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు ఎవరికి అలవ లేదు లోపలికి, ఇన్నరు లాబీలకి. అన్ని కొత్త రూల్స్. మీడియా వాళ్ళు సెల్ ఫోన్లు తీయకూడదు. ప్రజాస్వామ్యం ఇది. ఇట్లాంటి ఎమ్మెల్యేలు, ఇట్లాంటి ప్రజాస్వామ్యం అమలైతే తొందరనే సర్దుకోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు ఏం పట్టదు ఇట్లా చేస్తే. రేవంత్ రెడ్డి గారు, ఎల్ఓపి లెజిస్లేషన్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మీరు ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయండి. చార్మినార్ ఎమ్మెల్యేను వీలైతే సస్పెండ్ చేయాలి. ఏమైతే ఆయన చార్మినార్ ప్రజల తరపున మాట్లాడుతుండా? ఒక నడన చార్మినార్ ప్రజలకు ఇది కావాలని మాట్లాడిండా? దీనికోసమే రౌడీజం చేయనికోసం అసెంబ్లీకి ఓటేసిన ప్రజలు సిగ్గుపడతారు చేయదు. ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే అని గౌరవంగా చెప్పుకుంటారు. చార్మినార్ ప్రజలు ఇప్పుడు
ఈర్లపల్లి శంకర్ మా ఎమ్మెల్యే అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు. మీ ఎమ్మెల్యేనా ఆయననా హోహోహో అని అవుతారు జనం. అట్లా అట్లా తయారండి ఆయన. ఆయన క్యారెక్టర్ ఏందో ఆయన ఏందో మరీ అంత పనికిరాదు ఒక ఎమ్మెల్యేకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.